అయిన తర్వాత టీచర్ నాకు పనిష్మెంట్ ఇచ్చింది అన్నప్పుడు టీచర్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చింది, నువ్వేం చేస్తే ఇచ్చింది, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా పిల్లోళ్ళలో చేంజ్ వస్తుంది. తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు వల్ల టీచర్ నీకు పనిష్మెంట్ ఇచ్చింది, నువ్వు ఇంకొకసారి చేయకు అని ఆ తప్పుని అక్కడే రెక్టిఫై చేస్తే ఆ పిల్లోడికి ఇంకొకసారి తప్పు చేసే ధైర్యం రాదు. అది కరెక్ట్గా పేరెంట్స్ ఫాలో అయితే ఏ పిల్లోడు ఇంటికెళ్ళి కంప్లైంట్ చేయడు, ఏ టీచర్కి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రాదు. ఈరోజు చెప్పగానే వెళ్ళి అవునా నేను టీచర్ తిట్టారా పనిష్మెంట్ ఇచ్చారా నేను వెళ్ళి అడుగుతాను. దానివల్ల పిల్లల్లో తప్పు చేసే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నా ముందే టీచర్కి ఎందుకు ఇచ్చారు ఇలా ఏం చేశారని అడుగుతారు. నెక్స్ట్ డే వాడు కాన్ఫిడెంట్ గా మిస్టేక్ చేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ కారిడార్ లో నడుస్తుంటే వీడు పక్కన ఫ్రెండ్స్ కి వెళ్ళి రే ఈ టీచర్ మా నాన్న అడిగేసింది. పేరెంట్స్ కి మినిమం రెస్పెక్ట్ అనేది తెలియట్లేదు. ఒక టీచర్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకే తెలియకపోతే వాళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు. మేము అన్ని మినిమం వాల్యూస్ అన్ని మేము నేర్పిస్తున్నాం, మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నాం.